అదానీకి దోచిపెట్టారు అంటూ ఇదివరకు వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు అదానీకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు దోచిపెట్టారో ఆంధ్రజ్యోతి చెప్పాలి. ఓ చిన్న పొరపాటు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేకూర్చేలా ఉంది. బొగ్గు రకం గుర్తింపులోని ఆ పొరపాటు రాష్ట్ర గనుల శాఖ 300 కోట్ల ఆర్థిక భారాన్ని మిగిల్చే పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన తప్పును సరిదిద్దడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని సులియారిలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ మైనింగ్ నిర్వహణ బాధ్యతలను అదానీ పవర్ గ్రూప్ దక్కించుకుంది. టెండర్ల కన్నా ముందే సులియారి బ్లాక్లో ఉన్న బొగ్గు G6 గ్రేడ్ అని నిపుణులు చెప్పారు. ఇదే గ్రేడ్తో అదానీ గ్రూప్కి టెండర్ కట్టబెట్టారు. అయితే ఆ తర్వాత కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CPO అక్కడున్న బొగ్గు రకాన్ని G7 గ్రేడ్గా నిర్ధారించింది. ఇది APMDCని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అక్కడ ఉన్నది G6 గ్రేడ్ అని టెండర్ కట్టబెట్టడం వల్ల తమ మీద 300 కోట్ల భారం పడుతోందని అదానీ గ్రూప్ చెబుతోంది. ఈ సమస్యను APMDCని పరిష్కరించాలని, లేని పక్షంలో ఆ భారం ఏపీ సంస్థే భరించాలని అదానీ సంస్థ తెగేసి చెప్పింది. ఇది MDCకి సంకటంగా మారింది. సులియారి బొగ్గును G6గానే ప్రకటించాలని APMDC అనేక మార్లు CPOకి విజ్ఞప్తి చేసింది. ఆ విషయంలో జోక్యం చేసుకుని CPOకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ కేంద్రానికి పలు దఫాలు లేఖలు రాసింది. అయినా ఇటు కేంద్రంలో అటు CPOలో స్పందన లేదు. అసలు CPO ఉద్దేశం ఏంటి, అది ఏ ప్రాతిపదికన సులియారి బొగ్గును G7గా నిర్ధారించిందో తెలుసుకునేందుకు APMDC చివరికి RTA అస్త్రాన్ని కూడా ఉపయోగించింది. అయినా కూడా CPO స్పందించలేదు. APMDC విన్నపాలు లేఖలకు CPO స్పందించడం లేదని గుర్తించి అదానీ పవర్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. సులియారి బొగ్గు గ్రేడ్ నిర్ణయంలో తప్పు వల్ల వచ్చే 300 కోట్ల భారం APMDCని భరించాలని, దీని వివాదాంశంగా పరిగణించాలని అదానీ పవర్ డిస్ప్యూట్ నోటీస్ జారీ చేసింది. ఈ వివాదం ముదరకుండా ఉండేందుకు ఏపీ గనుల శాఖ MDC అధికారులు అదానీ పవర్తో సంప్రదింపులు ప్రారంభించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఆ సంస్థ అధికారులు ఆఫర్ చేస్తూ గత మార్చిలో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు ఆశాజనకంగా సాగలేదు. మరో దఫా సమావేశమే చర్చించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ రెండో దఫా చర్చలు కూడా ఫలించకపోతే ఈ అదనపు భారాన్ని APMDCని భరించాలని డిమాండ్ మీద అదానీ పవర్ ఆర్బిట్రేషన్కి వెళ్ళే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సర్కారు ముందున్న కర్తవ్యం అదానీ పవర్ APMDCకి జారీ చేసిన డిస్ప్యూట్ నోటీసుని పరిష్కరించుకోవడానికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. సులియారిలో ఉన్న బొగ్గు G6 గ్రేడ్ అని CPOనే తన ఉత్తర్వులను సరిదిద్దాలి, లేదంటే CPO పైన APMDC న్యాయ పోరాటం చేయాలి. ఈ రెండిట్లో ఏది సాధ్యం కాకుండా APMDCకి ఆ 300 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సర్కార్ జోక్యం చేసుకొని APMDC కోరుతోంది. కేంద్రంతో మాట్లాడే CPO ఉత్తర్వులు మార్చేలా ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ కోరుతోంది. కిషన్ రెడ్డిని అడిగితే సరిపోతుంది, పరిష్కారం అయిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు సాగదీసినట్టు? ఇంకోటి, అసలు ఈ గనుల్ని జగన్ టైంలో తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి బొగ్గుకి కటకట, చివరి టైంలో కరెంటు ప్రాబ్లము, ఇవన్నీ కరెంటుకి సంబంధించిన ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల్ని వేలంలో పాడుకోవాలని ఈ గనుల్ని వేలంలో పాడింది జగన్ టైంలో. అప్పుడు జగన్ మీద విషం చిమ్మారు. ఇప్పుడు ఈ అధికారులు చేసిన తప్పు, ఈ తప్పుని సరిదిద్దడం కూడా చేత కాకపోతే ఇప్పుడు మాత్రం అలాంటిది ఈ ప్రభుత్వం మీద ఒక్క మొక్క కూడా పడనేయరు. అది స్పెషల్.